శత్రువు బాణాలు ఈసిరాడు, తగిలిని అని అనుకుంటున్నావు. నా బ్రతుకులో వచ్చాయని అనుకుంటున్నావు. నా బ్రతుకులో నన్ను కృంగదీస్తున్నాయని అనుకుంటున్నావు. అయ్యో, ఈ బాణాల నుండి ప్రభు నన్ను తప్పించవచ్చు కదా అని ఆరాటపడుతున్నావు, అభిలాష చెందుతున్నావు, ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు. ప్రభు అంటున్నాడు, ఈ బాణముల నుండి, ఈ శత్రువు విసిరిన బాణముల నుండి నా ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వాక్యం అంటుంది, దావీదును ఏ విధంగా ఆ బాణము తగలకుండా దేవుడు తప్పించాడు, ఆయనే నీకు, చెప్పండి ఎలా ఉన్నాడంట, రక్షణ కేడెముగా ఉన్నాడు. ఆమేన్, అందరూ చెప్పండి ఎలా ఉన్నాడంట ఆయన మనకి రక్షణ కేడెంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్ళమన్నాడు. వెళ్ళండ్రా బాబు, మీకు నమస్కారం, మీకు దండాలు, మీకు మీ దేవుడు దండం రా బాబు, వెళ్ళండ్రా బాబు, మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళండ్రా మీరు అని చెప్పి పంపించేసి. స్తోత్రం, హల్లెలూయా. పంపించినోడు పంపించినట్టు ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు ఉండాలి, కానీ మధ్యలో ఏం చేస్తారు, ఇచ్చినవి ఏమా తీసేసుకుంటారు. పంపించినాడు సరే, పోతే పోయాలే పోనీ, మనకి దేశం ఉందలే, మనకేమన్నా సంపద తక్కువ, మనకేమన్నా రాబడి తక్కువ, ఏమన్నా తక్కువ, వ్యాపారాలు తక్కువ, మనకి అన్నీ ఉన్నాయి. పోతే పోయారు లేని కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, మన పని మనం జరుగుతుంటుంది. మన దేశం ఆశీర్వదించబడి, ప్రపంచంలోనూ గొప్పది మన దేశం, వింతైనది, ప్రపంచ వింతల్లో ఒకటంటే ఇది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఫరో అనుకున్నాడు, పోయినట్టే పోనిచ్చి మళ్ళీ ఏం చేశాడు తెలుసా, వెనక